వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్ కరీంనగర్. ఈరోజు మనము ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి. సో ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మనకి ఏవైనా ఇబ్బంది పెట్టేటి ఏమన్నా ఉన్నాయా, మనకి ప్రాబ్లమేటిక్గా ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి ఆలోచించుకుంటే, ఆల్గో ట్రేడింగ్కి వచ్చేసి కంపల్సరీగా స్టాటిక్ ఐపీ మెయింటైన్ చేయమన్నారు. సో స్టాటిక్ ఐపీ మెయింటైన్ చేయమన్నారు కాబట్టి ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారో రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్స్ త్రూ ఆల్గరిథం ద్వారా కంపల్సరీగా మనం స్టాటిక్ ఐపీ తీసుకుంటాం. అంటే అడిషనల్గా స్టాటిక్ ఐపీ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో ఇది మన వన్ టైమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో మంత్లీ బేస్ అంటే ఏప్రిల్ 1 నుంచి మనకు అడిషనల్గా స్టాటిక్ ఐపీని పర్చేస్ చేసుకోవడం అనేది ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది. రెండవది వచ్చేసి ట్రేడ్స్ మార్కెట్ ఆర్డర్లోనే వెయ్యాలి అన్నారు. సరే, ట్రేడ్స్ అనేది లిమిట్ ఆర్డర్లో వెయ్యాలి, మార్కెట్ ఆర్డర్స్లో ప్లేస్ చేయకూడదు. అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి ట్రేడింగ్ టెర్మినల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆర్డర్స్ లిమిట్లోనే కనబడాలి, మార్కెట్ ఆర్డర్ ఉండకూడదు. సో ఇక్కడ వచ్చేసి కరెక్షన్ ఆల్గో ట్రేడింగ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఈ సమస్య గురించి యాజ్ ఏ క్లయింట్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సెకండ్కి 10 ఆర్డర్ల కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే మీరు మీ స్ట్రాటజీని రిజిస్టర్ చేసుకోవాలన్నారు. సో ఇక్కడ కూడా ఎటువంటి సమస్య లేదు. సెకండ్కి 10 కన్నా ఎక్కువ వచ్చిన ఆర్డర్స్ను ఆల్గో ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేసి 10 లోపే పంపించేస్తుంది. సో ఆ ప్రాబ్లం కూడా లేదు. అంటే ఈ మూడిట్లలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్టాటిక్ ఐపీ ఒక్కటే, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పెండిచర్స్. అండ్ నెక్స్ట్ ఎస్టీటీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక్కసారి ఎస్టీటీ ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా అది కూడా మనకు ఎక్స్పెండిచర్ కిందనే వచ్చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఆటోమేటిక్గా ఓన్లీ ఫ్యూచర్ అనే కాదు, స్టాక్ పర్చేజ్ చేసేవాళ్ళు, ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఎస్టీటీ అనేది మళ్ళీ హైలోకి వెళ్ళిపోతుంది. అంటే మన ఎక్స్పెండిచర్స్, అడిషనల్ ఎక్స్పెండిచర్స్, బ్రోకరేజ్ కాకుండా పడే ఛార్జెస్లో మళ్ళీ ఇంక్రీజ్ అనేది ఉంది. ఇందులో ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది ఎవరున్నారు అని అంటే ఫ్యూచర్స్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఫ్యూచర్ చేయాలనుకుంటే కంపల్సరీ బల్క్ అంటే మనం లాట్ వైజ్గానే కొనుక్కోవాలి. సో కాబట్టి అక్కడ మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ మన నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, దాదాపుగా 1000 రూపీస్ వితౌట్ బ్రోకరేజ్. అంటే బ్రోకరేజ్ ఛార్జ్ 20 రూపీస్ పర్ ఆర్డరా లేకపోతే 1 పైసా బ్రోకరేజా, ఇది కాకుండానే మనం 1000 రూపీస్ వరకు ఎక్స్పెండిచర్ కింద పే చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇంక్లూడింగ్ ఎస్టీటీ, ఇంక్లూడింగ్ సర్వీస్ ట్యాక్స్లు, ఇంక్లూడింగ్ సెబీ ఛార్జెస్, వాట్ ఎవర్ మేబీ ఆల్ ఛార్జెస్ అపార్ట్ ఫ్రమ్ బ్రోకరేజ్ ఏవైతే ఛార్జ్ చేస్తారో అది దాదాపుగా 1000 రూపీస్ వరకు పే చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే 1000 రూపీస్ అంటే ఇప్పుడున్న లాట్ సైజ్ వచ్చేసి 65 రూపాయలు. సో 10 పాయింట్లు మనం లెక్క పెట్టుకున్న 650, అంటే 15 పాయింట్ల వరకు దాదాపుగా బ్రేక్ ఈవెన్ కింద వెళ్తుంది. సో ఫ్యూచర్స్ చేయడం అనేది కాస్త కష్టమైన పని. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1 నుంచి. అండ్ ఆప్షన్స్, సో ఆప్షన్స్లో కాస్త 5 పాయింట్స్ మనకి 75 నుంచి 65 వరకు తగ్గించారు కాబట్టి లాట్ సైజు కాస్త ఎఫెక్ట్ కాకపోవచ్చు టర్న్ ఓవర్ వైజ్గా, కానీ అక్కడ కూడా ఉన్న దాని మీద లెక్క పెట్టుకుంటే మనకు 75 ఉన్నప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ పడతాయి, ఇప్పుడు 65 ఉన్నప్పుడు కూడా అంతే ఎక్స్పెండిచర్ పడతాయి. సో ఎక్స్పెండిచర్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఏప్రిల్ 1 నుంచి మనము ఎక్కువగా ఎక్స్పెండిచర్స్కి గురి చేసే విషయాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టాటిక్ ఐపీ, సెకండ్ వన్ వచ్చేసి ఎస్టీటీ ఛార్జెస్. ఇవి మనకు ఏప్రిల్లో మనకు స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఎక్స్పెండిచర్స్. సో ఇప్పటి వరకు మనకి ఏం ఇన్కమ్ మిగులుతుంది అనేది పక్కన పెడితే మనం ట్రేడ్ చేసిన ప్రతి దానికి మనం ఛార్జెస్ హైగా పే చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవి మనకు ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ కాబోతున్న విషయాలు. థ్యాంక్ యూ.